అందరికీ నమస్కారం. ఒంగోలు వైసీపీ సమన్వయకర్త చుండూరి రవిబాబు విజయసాయిరెడ్డి మీద ఫైర్ అయ్యారు. విజయసాయిరెడ్డి ఓ పెద్ద బ్రోకర్ అని చెప్పి కూడా ఆయన ఘాటు విమర్శలు చేయటం జరిగింది. ఈరోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన గతంలో ఒంగోలు ఎంపీ సీటు విషయంలో ఒంగోలులో చేసినటువంటి నీచ రాజకీయాలన్నీ కూడా బయటపెట్టినట్లుగా కూడా ఆయన ప్రకటించారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని కూడా టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి చేసినటువంటి విమర్శలకు ఆయన ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా విజయసాయిరెడ్డి వైసీపీని వీడి బయటకు వెళ్ళటం జరిగింది. ఆయన నిన్న సిట్ విచారణకు సంబంధించి కూడా ఆయన రావటం, తదనంతరం జరిగినటువంటి మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ శ్రేణులందరూ కూడా కౌంటర్లు ఇవ్వటం జరిగింది. అయితే చుండూరు రవిబాబు ఒంగోలు వేదికగా కూడా ఒంగోలు ఎంపీ సీటు విషయంలో 2024 ఎన్నికల్లో విజయసాయిరెడ్డి చేసినటువంటి రాజకీయాల గురించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. టీడీపీ శక్తులను కూటగట్టుకొని ఆయన చేసినటువంటి రాజకీయాలు ఏందో, చుండూరు రవిబాబు చేసినటువంటి ఆసక్తికర వ్యాఖ్యలు ఏందో మీరే చూడండి. కులాల గురించి ప్రస్తావన మొదలుపెట్టిందే విజయసాయిరెడ్డి గారు. పెద్ద బ్రోకర్గా తయారైనట్టున్నాడు విజయసాయిరెడ్డి. ఈయన బ్రోకరేజీలు గుండానే కదా కేసీఆర్ కూతురు జైల్లో పడింది. ఈయన బ్రోకరేజ్ గుండానే కదా కేజ్రీవాల్ వాళ్ళ పార్టీ జైల్లో పడి, నాయకులు జైల్లో పడి పార్టీ దెబ్బతింది. ఇతని నిర్వాకాలు, ఇతని సలహాలు ఎంత ప్రమాదకరమైనయో దేశం అందరికీ తెలుసు. బీజేపీ తోటి అంటగాగాలనో లేకపోతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడికి భయపడో ఇవాళ అనవసరపు ఆరోపణలు పార్టీ మీద చేస్తూ ఉన్నాడు. వైవి సుబ్బారెడ్డి గారి పట్ల నీకు ఎందుకు ఇంత కుళ్ళో మాకు అర్థం కావట్లా. ఈ జిల్లాలో కూడా ఏలు పెట్టి 2019లో వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటుకి పోటీ చేస్తే ఆయన సీనియర్గా ఉంటాడని, ఇతను ఢిల్లీలో ఇతని ఆటలు సాగవేమనే ఉద్దేశంతో సుబ్బారెడ్డి గారి మీద, సొంత కుటుంబ సభ్యుడి మీద కూడా మీరు చాడీలు చెప్పి సీటు తప్పిగలిగిన మీకు ఇంకొకరి గురించి కోటరీ అని మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? పార్టీకి బలంగా ఉంటాడనో మీరు కుట్రలు చేసి వైవి సుబ్బారెడ్డి గారిని పక్కన పెట్టించగలిగితే, వైవి సుబ్బారెడ్డి గారు చెబితే నువ్వు పక్కకు పోయేది ఏంది? వాళ్ళ అబ్బాయి అంతకుముందు నువ్వు రిజైన్ చేయ, పార్టీ నుంచి బయటకు పోకముందు నువ్వు మాట్లాడిన మాట ఏంది? ఇవాళ రోజుకు ఒక మాట మాట్లాడటం, రోజుకు ఒక రకంగా ప్రవర్తించడం, చంద్రబాబు నాయుడు పక్కలో కూర్చున్నప్పుడే మా అన్న అని అంటావు, బయటకు వస్తే క్యాస్ట్ బడ్డీస్ అంటావు.